రైట్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. కాసేపట్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మొత్తంగా 60 ఎజెండా అంశాలపై తీర్మానాలు చేయనుంది టీటీడీ బోర్డు. వైకుంఠ ద్వార దర్శనాలపై ప్రధానంగా చర్చ ఉండే అవకాశం ఉంది. 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టుతో పాటు కాటేజ్ డోనర్ పాలసీ తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్ కాసేపట్లో టీటీడీ పాలక మండలి సమావేశం అయితే జరగనుంది. 60 ఎజెండా అంశాలపై తీర్మానాలు చేయనున్నారు టీటీడీ బోర్డు సభ్యులు. వైకుంఠ ద్వార దర్శనాలపై ప్రధానంగా చర్చ ఉండే అవకాశం కనిపిస్తోంది. 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టుతో పాటు కాటేజ్ డోనర్ పాలసీ తీసుకొచ్చే అవకాశం ఉంది. రైట్ కాసేపట్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. 60 ఎజెండా అంశాలపై తీర్మానాలు చేయనున్నారు బోర్డు సభ్యులు. వైకుంఠ ద్వార దర్శనాలపై ప్రధానంగా చర్చ ఉండే అవకాశం కనిపిస్తోంది. 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టుతో పాటు కాటేజ్ డోనర్ పాలసీ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. రైట్ సిరి అయితే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం మరి కొన్ని నిమిషాల్లో ప్రారంభం కాబోతుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షున ఈ సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఈ నెల 30, 31 అలాగే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఎలా నిర్వహించాలి, 3 రోజుల పాటు ఆన్లైన్ టికెట్ విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆ రకంగా వచ్చే భక్తులకు విస్తృతమైన ప్రశాంతంగా దర్శనం కలిగించే విధంగా ఏర్పాట్లు చేస్తూ ప్రధానంగా వైకుంఠ ద్వార దర్శనాల మీదే చర్చించబోతున్నారు. ఆ తర్వాత దాదాపు 60 అంశాలను అజెండాగా రూపొందించి కొనుగోలుకు సంబంధించి అలాగే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 5,000 ఆలయాలు నిర్మించాలన్న దాని మీద విధి విధానం ప్రకటించి నిధులు కూడా జారీ చేయబోతున్నారు. ప్రత్యేకంగా చెప్పుకో అవసరం అంటే 5,000 ఆలయాలకు సంబంధించి ధ్వజస్తంభాలకు దివ్య వృక్షాలనే ప్రాజెక్టుతో ధ్వజస్తంభాలు ఏర్పాటు చేసేందుకు చెట్లను పెంచేందుకు పరమనేరులో ఒక 100 ఎకరాల జాగాకు సంబంధించి పూర్తిగా నిర్ణయం తీసుకుని ఆమోదం తెలబోతున్నారు. ఆ రకంగా 5,000 ఆలయాలకు సంబంధించి ధ్వజస్తంభాలకు సంబంధించి భారీ వృక్షాలను పెంచేందుకు నిర్ణయించబోతున్నారు. మరోవైపు తిరుమలకు సంబంధించి రోపే అనే అంశం కూడా చర్చించబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి సంబంధించి పూర్తిగా సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ఏర్పాటు చేయబోతున్నారు. రైట్ థ్యాంక్ యూ సురేష్.